హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడైతే మేము ఇన్‌షాట్‌లో వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తామో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం మనం ఇన్‌షాట్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. యాప్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. వీడియో బటన్ క్లిక్ చేసి న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం ఏ వీడియోని ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వీడియో క్లిక్ చేయాలి. మనం ఇలా ఎన్ని వీడియోస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకున్న తరువాత అక్కడ గ్రీన్ కలర్లో టిక్ అనే బటన్ కనపడుతుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత నేను ఒక్కొక్క ఆప్షన్ చూపిస్తాను. వాటర్ మార్క్ రిమూవ్ చేయాలంటే ఇన్‌షాట్ అనే వాటర్ మార్క్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కింద యాడ్ ఫ్రీ రిమూవ్ కనపడుతుంది, అది క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఆ ఇన్‌షాట్ అనే వాటర్ మార్క్ పోతుంది. అండ్ దాని తర్వాత మన ఆడియో క్లిక్ చేసి మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా చాలా సాంగ్స్ కనపడతాయి. మనం వాటిలో ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా. దాని వాల్యూమ్ తగ్గిస్తే అప్పుడు మన వాయిస్ ఎక్కువ వినపడుతుంది, అది తక్కువ వినపడుతుంది. మ్యూజిక్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు అది కాదు, మన దగ్గర ఏమన్నా మ్యూజిక్ ఉందనుకుంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పక్కన ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రికార్డ్ చేయాలంటే పక్కన రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ రెడ్ కలర్ సర్కిల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మళ్ళీ అదే క్లిక్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది. టిక్ బటన్ నొక్కితే అప్పుడు అది వాయిస్ మన వీడియోకి అడ్జస్ట్ అవుతుంది. ఇవైతే స్టిక్కర్స్. మనం ఏమైనా స్టిక్కర్స్ పెట్టాలనుకుంటే అవన్నీ పెట్టుకోవచ్చు. మనకేమైనా కట్అవుట్స్ కావాలంటే గ్యాలరీలో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే ఫ్రీగానే కట్అవుట్ వచ్చేస్తుంది. గూగుల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అవన్నీ అవసరం లేదు. దీని తర్వాత టెక్స్ట్. మనం ఏమైనా టెక్స్ట్ టైప్ చేద్దాం అనుకుంటే టెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. మనము ఆ టెక్స్ట్ ఎక్స్పాండ్ చేసి ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు పెట్టుకోవచ్చు మనకు నచ్చిన ఫాంట్స్ అండ్ కలర్స్లో. దాని తర్వాత డీటెయిల్. మనం ఇక్కడ బ్లర్ పెట్టాలనుకుంటే బ్లర్ పెట్టవచ్చు. ఇది కూడా డాట్స్ అలా రకరకాలుగా ఉంటుంది. దీన్ని కూడా మనము ఎక్స్పాండ్ చేయవచ్చు. అండ్ డీటెయిల్ బటన్ తర్వాత ఇలా డూడిల్ అని కనపడుతుంది. ఇలా మనం ఏమైనా లైన్స్ గీద్దామనుకుంటే లేకపోతే యారోస్ పెడదామనుకుంటే అలా పెట్టొచ్చు. టిక్ బటన్ క్లిక్ చేస్తే మన స్క్రీన్ మీద అపియర్ అవుతుంది. మనం దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఒక 2-3 వీడియోలు అలా ఎడిట్ చేస్తే అలవాటు అయిపోతుంది. దాని తర్వాత మనం ఏ ఆప్షన్ దేనికి వాడాలో అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్, అది క్లిక్ చేస్తే మనము వీడియో వచ్చినప్పుడు ఇంట్రో లేదా అవుట్రో అప్పుడు అది స్లైడ్గా రావాలా, జూమ్గా రావాలా, షేక్ వచ్చి రావాలా, అలాంటివన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా బటన్స్ ఉన్నాయి. ఒకవేళ మనం మనీ కడితే అప్పుడు వాటిని వాడవచ్చు. మనం మనీ కట్టకుండా అయితే ఇవన్నీ వాడుకోవచ్చు. మనీ కట్టాల్సిన మ్యాండేటరీ ఏం లేదు. మనం ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే బ్యాక్గ్రౌండ్ మనము ఎలా కావాలో అదే పిక్చర్ అదే వీడియోనే మనకి బ్లర్గా రావాలా, లేకపోతే ఏమైనా కలర్స్ కావాలా, ఇంకా ఏమైనా వాల్పేపర్స్ లాగా కావాలా, అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఒకవేళ కనుక మనం వీడియో స్పీడ్ తొందరగా పెట్టుకోవాలనుకుంటే అక్కడ స్పీడ్ అనే బటన్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకొని మనకు ఎంత స్పీడ్ కావాలో అది సెట్ చేసుకోవాలి. యావరేజ్ అయితే ఒక 1 minute 50 seconds అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్. ఇది ఇన్ అవుట్. మనం ఏమన్నా యానిమేటెడ్గా కావాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకోవాలి. నన్ను క్లిక్ చేస్తే మనకి ఏమీ రాకుండా సింపుల్గా ఉంటుంది. ఇంకా కాంబో, లూప్ అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఏఐ కట్. దీనికి కూడా మనము మనీ పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని ఎక్కడి వరకు కావాలనుకుంటే అక్కడ వరకు కట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ క్రాప్. మనం వీడియోని క్రాప్ చేయాలనుకుంటే ఫొటోస్ లాగే వీడియో కూడా క్రాప్ చేయవచ్చు. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ అని కనపడుతుంది కదా, అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది, అది మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే మన వీడియో రెడీ అయిపోతుంది, డౌన్లోడ్ అయిపోతుంది, గ్యాలరీలోకి వస్తుంది. ఇంకా అక్కడి నుంచి మనం యూట్యూబ్లో పెట్టుకోవడమే. ఇలా ఎవరైనా సింపుల్గా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మేము మా వీడియోస్కి క్యాన్వాలో థంబ్నెయిల్స్ ఎలా ఎడిట్ చేస్తామో కూడా ఒక వీడియో ఉంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.